మీరు ప్రెగ్నెంటా, ఎక్కువ వామిటింగ్స్తో బాధపడుతున్నారా? సింపుల్ టిప్స్ నేను చెప్తాను. జనరల్గా ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీతో ఉండేటప్పుడు హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, దానివల్ల కొంచెం కడుపులో నాజియా వామిటింగ్ ఉంటుంది. దీనికి ఒక సింపుల్ ట్రిప్ ఏంటంటే ఎప్పుడు కూడా స్టమక్ ఎంటీగా ఎక్కువసేపు ఉండకూడదు, ఏమి తినకుండా. ఈ గ్యాస్ట్రిక్ సిక్రీషన్స్ వల్ల ఇంకొంచెం నాజియా వచ్చి వామిటింగ్ చేస్తారు. కొంచెం స్మాల్ సాల్టెడ్ బిస్కెట్స్ ఎప్పుడు మీ పాకెట్లో ఉండాలి. లేకపోతే బెస్ట్ ఏంటంటే ఈ పల్లి చెక్కీస్ ఉంటాయి కదా, స్మాల్ స్నాక్ ఎప్పుడు కూడా చిన్న స్నాక్స్ గంట వ్యవధిలో ఏదో ఒకటి తింటూ ఉండాలి. ఎప్పుడు కూడా స్టమక్ ఎక్కువగా ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఎంటీగా ఉంచకండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఇప్పుడు ఈ అల్లం ఉంటుంది కదా, అల్లం జింజర్తో చేసింది ఏదైనా కూడా వామిటింగ్స్ తగ్గిస్తారు. పూర్వకాలం ఏం చేసేవారంటే అల్లం, నిమ్మకాయ, ఉప్పు కలిపి నానబెట్టి ఎండబెట్టి అది బుగ్గలో పెట్టించేవారు. చాలా వరకు అది ఇట్స్ వెరీ గుడ్ రెమెడీ. నెక్స్ట్ మీకు ఇష్టమైంది ఎక్కువ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పీపుల్ లైక్ పులుపు ఇష్టం అంటే అవి ప్రిఫర్ చేయండి. మీకు ఇష్టమైనది తినడం వలన కూడా చాలా వరకు నాజియాని మనం అవాయిడ్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫుడ్ని వాటర్ని ఎప్పుడు కంబైన్. జనరల్గా మనం ఏంటో ఎక్కువ వాటర్ తాగిన తర్వాత ఫుడ్ తీసుకున్నాక ఈ నాజియా వామిటింగ్స్తో ఎక్కువ బాధపడిన వాళ్ళు కొంచెం ఫుడ్ తీసుకోండి, కొంచెం గ్యాప్ ఇచ్చినాక వాటర్ తాగండి. ఇమీడియట్గా వాటర్ తాగడం కూడా ఒక్కసారి అది వామిటింగ్స్ని ప్రెసిపిటేట్ చేస్తుంది.